హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. సో 24వ తారీఖు ఫిబ్రవరిలో ఇండియన్ మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు మనకు వరల్డ్ మార్కెట్ ఏ విధంగా ఉందనే చూద్దాము. సో డౌ జోన్స్ మనకు 748 పాయింట్లు కింద పడ్డది, 1.69% ఫాల్. తర్వాత మేజర్ అందులో S&P 500 అనేది మెయిన్, అందులో 104 పాయింట్స్ డౌన్ పడ్డది. సో నాస్డాక్ అనేది 435 పాయింట్లు, 2.2% డౌన్ పడ్డది. సో ఇక్కడ మార్కెట్ అక్కడ చార్ట్ అనాలిసిస్ చేద్దాము. సో ఇండియన్ మార్కెట్ కూడా మనం చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికాలో డౌ జోన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇండెక్స్. ఇక్కడ చూసుకుంటే ఒక బిగ్ ఫాల్ అయితే పడ్డది. సో ఇంకా కిందకి డౌన్ సైడ్కి ఇంకా మనకు పడే ఛాన్స్ కూడా ఉంది. సో మనకి ఇంకా ఫాల్ అయితే చూడవచ్చు ఇంకా. సో ఇక్కడ S&P 500 అమెరికాది కూడా చూసుకున్నట్టయితే సో బిగ్ క్యాండిల్ పడ్డది ఈ విధంగా. సో మనది కూడా ఇండియన్ మార్కెట్ మనం చూద్దాం ఇప్పుడు. సో ఇండియన్ మార్కెట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మంత్లీ క్యాండిల్ మనకు సపోర్ట్ ఎక్కడ వస్తుందనేది చూసుకుంటే 22,500 దగ్గర మనకు ఒక సపోర్ట్ అయితే ఉంది కిందికి. ఇక్కడ ఒక మంత్లీ సపోర్ట్ అనేది కింద నుండి మనకి ఫామ్ అయింది. మనం వీక్లీ చార్ట్కి వెళ్దాము. సో వీక్లీ చార్ట్లోకి వెళ్తే క్లియర్గా వీక్లీ చార్ట్లో కూడా మనకి ఇది లాస్ట్ వీక్ది రెడ్ క్యాండిల్. తర్వాత ఈ క్యాండిల్ మనకైతే డౌన్ సైడ్కి ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే అప్పర్ వీక్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే కనబడుతుంది. సో మనకైతే 22,500 దగ్గర అయితే మనకైతే వచ్చి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అవుతుంది ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ వీక్కి. సో ఈ విధంగా మనకి సో కింద నుండి ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇటు అప్ సైడ్ నుండి ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయితే వచ్చింది. సో హారిజంటల్గా ఒక సపోర్ట్ అయితే ఈ ఏరియాలో ఉంది. సో ఇక్కడైతే సపోజ్ దగ్గరనే ఉంది 22,795 అనేది. సో ఇక్కడ కొద్దిగా డోర్స్ ఓపెన్ చేసి టచ్ చేసేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే చూద్దాము నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో మనకి ఇంకా స్టాప్ లాస్ అంటే ఇంకా అప్ సైడ్ ఉంది. దాని తర్వాత ఇటు అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుందా, డైరెక్ట్ ఇక్కడనే బ్రేక్ చేసుకుంటుందా, ఇటు ఒక స్వింగ్ చేయాల్సిన ఇంకొక లైన్ అవుతుంది. కానీ మరి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. నిఫ్టీ మండే కోసం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనేది చూసుకుంటే సో గత 3 సెషన్స్లో సో 18వ తారీఖు కూడా ఇక్కడ ఇది 22,824. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. మళ్ళీ 19వ తారీఖు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. తర్వాత 20వ తారీఖు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో 21వ తారీఖు ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది, కిందికి వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది, మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది. సో ఇది 3వసారి కిందికి రిజెక్షన్ చేసుకుందనుకో సస్టైన్ అయ్యి సో మనకి కింద 22,700 దాకా మనం టార్గెట్ చేసుకోవచ్చు, ఇక్కడ రైడ్ చేయొచ్చు. సో ఈ లోకి కూడా 22,700 బ్రేక్ అయిందనుకో మనకి ఇక్కడ వరకు నెక్స్ట్ 22,500 వరకు మనకి ఈజీ ఫాల్ అయితే మనం క్యాచప్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ తర్వాత మళ్ళీ రివర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 5 మినిట్స్ చార్ట్లో సో ఇది ఒక స్వింగ్ హై, ఈ స్వింగ్ ఇక్కడ స్వింగ్ లో. సో ఈ హై టు లో ఫిబొనాసి డ్రా చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ 50% దాకా ఎంత ఫాల్ అయిందో మళ్ళీ అక్కడ నుండి 50% టచ్ అయింది. సో మళ్ళీ అదే ఏరియా మనకు 22,824. సో ఇక్కడ నుండి కావాలంటే ఈ మండే రోజు ఒకవేళ వెళ్ళినా కానీ 22,840 దాకా వెళ్ళి ఇక్కడే సస్టైన్ కాకుండా ఈ లైన్ని మళ్ళీ 22,824 డౌన్కి వచ్చి సస్టైన్ అయింది అనుకో 15 మినిట్ క్యాండిల్. సో మనకైతే ఈ కింది ర్యాలీ అనేది మనం డౌన్ సైడ్కి చూడవచ్చు. ఎందుకంటే 50% ఫిబొనాసీని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తే ఫస్ట్ ఇక్కడే బుల్లిష్ సైడ్గా అందరినీ అట్రాక్ట్ చేసేసి పైకి వెళ్తున్నట్టుగా మనకి చాలాసేపు సస్టైన్ చేసిన తర్వాత మార్కెట్ ఎక్కువ సస్టైన్ చేసింది అనుకో కొద్దిసేపు పక్కాగా మార్కెట్ స్టాప్ లాస్ అందరి కింద ఉంటాయి కాబట్టి పక్కగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది ఆపరేటర్ ట్రాప్ అనేది కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో అది ఫ్రెండ్స్. సో
చూద్దాం మండే ఏ విధంగా కొంత 22,500ని టెస్ట్ చేస్తుందా, లేకపోతే ఇక్కడే ఫుల్ బ్యాక్ చేసేసి మనం ట్రాప్ చేస్తుందా అనేది. సో నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సో మండే ట్రేడ్లో చూద్దాం.